ఏ విషయాల్లో పడిపోయినామో ఒకసారి ఆలోచన చేద్దాం. నీ భక్తి జీవితంలో ఎక్కడ పడిపోయినవో దానిని సరి చేసుకోవాలే కానీ అందరితో పాటు భక్తి చేస్తున్నానని, అందరితో పాటు భాషలు మాట్లాడుతున్నానని, అందరితో పాటు ప్రార్థన చేస్తున్నానని, అందరితో పాటు మందిరానికి వస్తున్నానని గాని అలాగనే ప్రవర్తిస్తే పైనుండి చూస్తున్న యజమానుడు ఒక రోజు నిన్ను నిలదీస్తాడనే విషయాన్ని మర్చిపోవద్దు. కుటుంబం అందరూ కలిసి వస్తున్నారు, మంచిదే. ఏదో నా భార్య భక్తి చేస్తుందని, నా భర్త భక్తి చేస్తున్నాడని, నా పిల్లలు భక్తి చేస్తున్నారని అందరితో కలిసి వచ్చేస్తున్నావేమో. నీ భక్తి ఎక్కడ పడిపోయిందో ఆలోచన చెయ్యి. పాపం అనే పరిస్థితుల్లో నీ భక్తి పడిపోయిందా? సహవాసాన్ని విడిచి నీ భక్తిని పడగొట్టుకున్నావా? దేవుని వైపు చూడక మనుషుల వైపు చూసి నీ భక్తిని పడగొట్టుకున్నావా? సరే, ఆలోచన చేసి నీ పడిపోయిన స్థితిలో అక్కడనే నిలబడి మరలా నువ్వు దాన్ని సరి చేసుకోగలిగితే పోగొట్టుకున్న దానికంటే రెండంతలుగా నా దేవుడు మరలా నీ తిరిగి దయచేయును గాక.